హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. చూస్తున్నారా బిగ్ బాస్ రెగ్యులర్గా ఈ మధ్య చాలా కాలం అయింది కదా నేను మాట్లాడి బిగ్ బాస్ గురించి. ఏమనిపిస్తుంది ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో మీకు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎవ్రీ సీజన్లో ఫ్యామిలీ వీక్ అని అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, అసలు ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి. కానీ ఈ సీజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎగ్జైట్మెంట్ లేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ నుంచి హౌస్లోకి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, ఏదో ఒక ఏమంటారు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూనే ఉంది. కాబట్టి సో అంత ఇంట్రెస్టింగ్గా లేకుండే స్టార్ట్ అయినప్పుడు, ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు అంత ఎగ్జైటింగ్గా లేకుండే. స్లోలీ కొంచెం బాగానే అనిపించింది. అండ్ దీంట్లో కూడా వీళ్ళు పార్షాలిటీ చూపించారనిపించింది. కొంచెం లేట్గా చెప్తుంది, కాకపోతే పార్షాలిటీ చూపించారని మీకు అనిపించిందా? లైక్ తనుజకి క్యాప్టెన్ కదా అని చెప్పేసి 1 hour టైం ఇవ్వడము. సో అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ క్యాప్టెన్కి ఇమ్యూనిటీ ఇస్తున్నారు, మళ్ళీ వీళ్ళు ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదు. అండ్ తనుజ బాగానే ఉంది. కానీ బిగ్ బాస్ చేసే హైప్ వల్ల ఇంకా నెగిటివ్ ఎక్కువైపోతుంది. పార్షాలిటీ ఎక్కువ చూపించడం వల్ల వన్ సైడ్ వెళ్ళిపోతుంది మొత్తం. అది కాకుండా అయితే అమ్మాయిల్లో తనుజ బెటర్గానే ఉంది. బట్ తనుజ బెటర్గా ఉన్నప్పటికీ కూడా రీతు ఫస్ట్లో మనకి ఇరిటేట్ చేసినా కూడా తర్వాత చూసుకుంటూ వస్తే రీతు కూడా జెన్యున్గానే అనిపిస్తూ వచ్చింది. అండ్ గేమ్స్ కూడా బాగా ఆడుతుంది. ఇకపోతే మన దివ్య కొంచెం పర్సనల్ అయిపోతుంది అని అనిపిస్తుంది. మీకు అనిపించచ్చు నువ్వు తనుజని సపోర్ట్ చేస్తున్నావు కదా అందుకని దివ్య నెగిటివ్గానే కనిపిస్తుంది అని చెప్పి. బట్ అది కాదు, తను చూపించిన సిచ్యువేషన్స్లో తను చూపించిన ప్రతిసారి తను చూపించిన కోపం అదంతా చూస్తే మనకు అనిపిస్తుంది ఆబ్వియస్గా దివ్య కావాలనే చేస్తుంది, పర్సనల్గా పెట్టుకునే చేస్తుంది అని తెలుస్తుంది. అండ్ దానివల్ల ఇంకా తనుజ హైలైట్ అవుతుంది. సంజన గారు అసలు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ ఏమంటే నార్మల్గా నాగార్జున కానీ ఇమాన్యుయల్ కానీ చెప్పేది ఒకటే ఏంటంటే నువ్వు మాట్లాడు, నువ్వు గొడవ పడు, కాకపోతే మాట్లాడేటప్పుడు వర్డ్స్ మంచిగా మాట్లాడు అని చెప్పి. ఇన్ని వీక్స్ అయిపోయింది, ఇంకా ఫ్యామిలీ వీక్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా ఫినాలీకి వెళ్ళిపోవడానికి ఇంకో 4 weeks ఉంది. ఈ 4 weeks చాలా చాలా వాల్యుబుల్. బట్ తను అయినా కూడా అలానే మాట్లాడుతుంది. అంటే పర్సనల్కి వెళ్ళిపోతుంది తను ఎప్పుడు చూసినా కూడా. మేము ఆర్టిస్టులము, మాకు అలా కాదు, మాకు ఇలా కాదు అని చెప్పి అది పర్సనల్ అయిపోతుంది. అది పక్కన పెడితే నిన్న చూసుకుంటే నేను నామినేషన్ ప్రాసెస్లో రీతుని అన్న మాటలు కలిసి కూర్చుంటాను అలా అని, అది తప్పు చాలా వరకు. తను కూడా ఒక ఆర్టిస్టే, తను కూడా అమ్మాయి, తనకు ఫ్యామిలీ ఉంది. ఇలా మాట్లాడడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది తనకి. అది పక్కన పెట్టేసి తను ఎలా పడితే అలా మాట్లాడింది. ఇక మన అబ్బాయిల్లో చెప్పాలంటే అబ్బాయిలు అంతా బాగానే ఉన్నారు. ఇంకా సుమన్ గారు ఇన్ని రోజులు మంచిగా సేవ్ అవుతూ వచ్చారు. బట్ ఇక మీద కొంచెం టఫ్ ఉంటుంది తనకి. ఎందుకు అని అంటే ఇన్ని రోజులు క్యూట్నెస్ అలా అని చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు టఫ్ అయిపోతుంది కాబట్టి గేమ్ ఇక్కడ ఎవరు వర్త్, ఎవరు ఉండాలి, ఎవరు అన్నిటికీ న్యాయం చేశారు అనేది చూస్తారు. కాబట్టి సుమన్ గారికి ఇంకా డేంజర్ జోన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి లాస్ట్ వీక్ పవర్ అస్ట్రా యూజ్ చేసి ఇమాన్యుయల్ సేవ్ చేశాడు దివ్యాని. ఓకే, సేవ్ చేశారు, వాళ్ళకి ఇచ్చారు కాబట్టి పవర్ అస్ట్రా వాళ్ళు సేవ్ చేయాలి కాబట్టి దాన్ని యూజ్ చేశాడు వేస్ట్ చేయకుండా. కానీ ఈ బిగ్ బాస్ ఎందుకు అసలు ఎంతమందికి ఇచ్చాడు ఆ ఇమ్యూనిటీ, ఎంతమందికి పవర్ ఇచ్చాడు, అసలు ప్రతి ఒక్కరికి ఎందుకు అలా ఇస్తున్నాడు? ఎవ్రీ సీజన్ ఒకటే పవర్ అస్త్రా ఉంటుంది కదా, ఒకసారి మనం ఎవరినైనా సేవ్ చేయొచ్చు. ఈసారి మాత్రం ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ పోయారు. తనుజకి ఇచ్చారు, ఇమాన్యుయల్కి ఇచ్చారు, అండ్ దానికి ముందు ఇంకెవరికో ఇచ్చారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి అనుకుంటా, గుర్తులేదు. కాకపోతే చాలా వరకు ఇమ్యూనిటీస్ ఇస్తున్నారు. అది ఎందుకు అంత అంటే మీరు మీ షో సర్వైవ్ అవ్వడానికి దానికి ఉన్న హార్మోన్ చెడగొడుతున్నారు అని ఈ సీజన్లో అయితే పక్కాగా అనిపించింది. ఇలా ఈ సీజన్స్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇంకా జనాలకి ఇంట్రెస్ట్ పోయిద్ది. సో మీరు మీ ప్లానింగ్ చేంజ్ చేయండి, మీ విజన్ చేంజ్ చేయండి. అండ్ మొన్న సండే పేరెంట్స్ వచ్చారు కదా, మళ్ళీ ఫ్యామిలీ వీక్లో హౌస్లోకి ఎంటర్ అవ్వడం అయిపోయిన తర్వాత మళ్ళీ సండే రోజు స్టేజ్ మీదకి వచ్చారు కదా. ఆ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళలో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది కళ్యాణ్ పడాల వాళ్ళ ఫాదర్. ఆయన మాట్లాడిన మాటలు ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా చెప్పారో. ఆయన ఫస్ట్ రాగానే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు అని చెప్పి ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారు. హీ స్వీట్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఆయన చెప్పిన మాటల వల్లే అనిపించింది కళ్యాణ్ అందుకే ఇలా ఉన్నాడేమో అని అనిపించింది. మనం కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు, ఎలా గెలిచామన్నది ఇంపార్టెంట్. సో మనం చేసే పనిలో మనం ఎంత పైకి వెళ్తున్నా కూడా ఎవరికి మన వాళ్ళు ఇబ్బంది అవ్వకూడదు అనే విధంగా కొన్ని మాటలు అయితే చెప్పారు. అవి ప్రతి ఒక్కరికి, కళ్యాణ్కి కాదు, ఆ మాటలు వింటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. సో ఎవరైనా చూడకపోతే కళ్యాణ్ పేజ్కి వెళ్ళి చూడండి. ఆయన ఎంత మంచిగా చెప్పారో, ఒక కొడుకుకి నువ్వు
ఖచ్చితంగా గెలవాలి అని చెప్పలేదు, నువ్వు నిజాయితీగా గెలువు అని చెప్పారు. నిజాయితీగా గెలవకపోయినా మంచిదే, నిజాయితీగా ఉండు అని చెప్పారు. హీ సో స్వీట్. అండ్ కళ్యాణ్ విన్ అయితే బాగుంటుంది అనిపించింది. అండ్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలకి కళ్యాణ్ కూడా అంతే గట్టిగా ఫైట్ చేస్తాడు. చిన్న పిల్లాడని కూడా అన్నారు వాళ్ళ నాన్న. అవును, చిన్న పిల్లాడే కళ్యాణ్. సో ఆ ఏజ్కి, ఆ మెచ్యూరిటీ లెవెల్స్కి కళ్యాణ్ విన్ అయితే కరెక్ట్ పర్సన్ విన్ అయ్యారు అని అనిపిస్తుంది. అండ్ తనుజాకి అంతే ఈక్వాలిటీ ఉంది. అండ్ తనుజాకి కొంచెం ఎక్కువ ఓట్లు పడుతున్నాయి అని అనిపించింది. కాకపోతే కంపేర్ టు తనుజ, కళ్యాణ్కి రావడం చాలా మంచిది అనిపించింది. మీకేమనిపిస్తుంది? ఎవరు విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వీక్ అదే ఇందాక పవర్ స్టార్ గురించి చెప్పాను కదా, అలా దివ్యని సేవ్ చేశారు. దివ్యని పంపించుంటే బాగుండేది అనిపించింది. ఇంకెంత ఒక్కొక్కరిని మెల్లిగా సాగనంపేసి అయిపోతుంది కదా. దివ్య, సంజన, సుమన్ శెట్టి, భరణి గారు, వీళ్ళు నలుగురు పెద్ద ఉండి లాభం లేదని అనిపించింది. అంటే వీళ్ళలో చాలా మైనస్లు ఉన్నాయి టైంకి చోట్ల. అండ్ తనుజ కూడా నాకు మేబీ ఈ లిస్ట్లకే వస్తుంది, కానీ తనుజాకి గట్టిగా ఓట్లు పడుతున్నాయి కాబట్టి తను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. టాప్ 2లో ఉంటుంది. టాప్ 1 మాత్రం విన్నర్ మాత్రం కళ్యాణ్ అయితేనే బాగుంటుందని అనిపించింది. ఇక ఇమాన్యుల్ అయితే గట్టిగా ఆడతాడు. కొన్నిసార్లు ట్రిప్ అయిపోయినా, కొన్నిసార్లు ఎక్కడైనా ఏదైనా ట్రిప్ ఏం అవ్వడు ఇమాన్యుల్. కాకపోతే ఏమో తనుజ మీద పాయింట్స్ పెట్టినప్పుడు అవి ప్రాపర్గా అనిపించవు నాకు. ఇమాన్యుల్ కూడా ఏదో మైండ్లో పెట్టుకునే చేస్తున్నాడు అని అనిపిస్తుంటుంది. ఇంకా డెమాన్కున్న మైనస్ పాయింట్ రితు. అంటే రితు విషయంకి వచ్చేసరికి డెమాన్ అతనికి ఏం కావాలో చూసుకోడు, అతనికి ఏం కావాలి అనేది ఆలోచించకుండా రీతు గురించి ఆలోచిస్తాడు అనిపించింది. ఎంత ఏదైనా సరే బాండింగ్ అనేది ఎండ్కి వచ్చేసరికి, స్టార్టింగ్ నుంచి ఉన్న బాండింగ్ బాగుంటుంది, జర్నీ బాగుంటుంది, కానీ ఒక టైం వస్తుంది, ఒక ఎండ్ వస్తుంది కదా, ఆ టైంలో ఆ బాండ్ని వాళ్ళు బ్రేక్ చేయలేరు. అట్లా అని చెప్పేసి అట్లే పెట్టుకొని సస్టైన్ అవ్వలేరు. అక్కడ డెమాన్కి కానీ లేకపోతే రీతుకి కానీ వీళ్ళిద్దరికీ ఆ బాండ్ వల్లనే ఎఫెక్ట్ అవుతుందని అనిపించింది. లైక్ దివ్య అండ్ భరణి లాగా. అండ్ నేను నామినేషన్స్లో భరణి గారు దివ్యని నామినేట్ చేశారు. వా, సూపర్ అనిపించింది ఆయన చూసినప్పుడు ఆ టైంలో. కానీ ఆ టైంలో కూడా దివ్య అలా అరుస్తుంది, అలా ఏడ్చేస్తుంది. ఏంటో గేమ్ ఆడడానికి వచ్చిందా, భరణితో రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి వచ్చిందా మాత్రం అమ్మాయి అర్థం కాదు. తనుజ కూడా అంతే ఉన్నప్పటికీ కూడా తనకు ఒక టైంలో అర్థమైనాక వద్దులే అని చెప్పేసి తను ఆ బాండ్ని బ్రేక్ చేసుకొని మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడతా అని చెప్పి సపరేట్ అయిపోయింది. సో దివ్య అలా చేయలేకపోయింది. అండ్ మరీ ఓవర్ అటాచ్మెంట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా సుమన్ గారు గురించి చెప్పాను కదా, మొత్తం ఇంతే ఇప్పటివరకు చెప్పిన వాళ్ళలో. వీళ్ళ నుంచి మళ్ళీ ఈ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ కోసం అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారు. బయట నుంచి పాత కంటెస్టెంట్స్ వస్తున్నారు హౌస్లోకి. ఇందాకే ప్రోమో చూశాను, గౌతమ్ వచ్చాడు. గౌతమ్తో భరణి గారికి కాంపిటీషన్ అయితే అవుతుంది. మరి భరణి గారు విన్ అవుతారో లేదో చూడాలి, క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారో లేదో చూద్దాం. అండ్ ఫైనల్గా మీరు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, అలాగే ఫైనల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది అనిపిస్తుంది కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని ముచ్చట్లతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.